సైలెంట్ కొట్టు. ప్లీజ్ అంకుల్, మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని వదిలేయండి. దయచేసి ఈ పిల్లల్ని ఏం చేయకండి. ఏ వార్డెన్, ఒక్క పిల్లడరుపు కూడా వినపడకూడదు. అందరినీ నోరు మూసుకున్నామని చెప్పు. మీకేం కాదు పిల్లలు, నేను రాజుగారు ఉన్నాం కదా, కంగారు పడకండి, కామ్గా ఉండండి. సైలెంట్ గా ఉండండి. పర్లేదు వార్డెన్ గారు, పిల్లల్ని బానే కంట్రోల్లో పెట్టారు. అందరినీ క్రమశిక్షణతో పెంచాను, ఒక్క మనోహర్ని తప్ప. దానివల్లే ఈ కష్టాలు, బాధలు. మనోహర్ని కంట్రోల్ చేయటం కట్టుకున్న నా వల్లే కాలేదు, పెంచిన మీ వల్లే అవుతుంది. పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. ఇప్పుడు మీకేం కావాలి? ఎందుకు పిల్లల్ని బంధించి భయపెడుతున్నారు? చెప్తాన్రా ముసలోడా, తొందరపడకు. వార్డెన్ గారు, మీరొక పని చేయాలి. ఆ పాపిష్ట మనోహరి మళ్ళీ నాతో ఏ పాప పని చేయించబోతుంది? ఇది పాపం కాదు, పుణ్యం. ఒక తల్లుంది, తనకి కూతురుంది. ఆ తల్లి కూతుల్ని కలపాలి. ఆ తల్లి కూతురు ఎవరు? తల్లి భాగి, కూతురు అరుంధతి. వాళ్ళ 5 ఏళ్లు మీ దగ్గరే ఉన్నారు. ఈరోజు ఆ పాప పుట్టినరోజు అమరేందర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాడు. పాపం అమరేందర్కి వాడు తల్లి కూతురులని తెలియదు. మీరొచ్చి చెప్పాలి. అమరేంద్ర గారికి గతం గుర్తు చేస్తే ప్రమాదమని డాక్టర్ చెప్పారు కదా, ఆయనకి హాని తలపెట్టలేము. మీరు అమరేందర్కి నిజం చెప్పకపోతే ఈ పిల్లలందరికీ ప్రమాదం. వీడికి హాని తలపెట్టమంటారా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఎందుకైతే మీకెందుకు, చెప్పింది చేయండి. లేదంటే ఈ పిల్లలందరినీ చంపేస్తా. మీకు వేరే ఆప్షన్ లేదు వార్డెన్ గారు, ఎక్కువ టైం కూడా లేదు. మీరిద్దరూ వచ్చి అరుంధతి పాప బాగి కూతురు అని సాక్ష్యాలతో సహా చెప్పాలి. సరే, దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. రాజుగారు పిల్లల దగ్గరే ఉంటారు, నేనొచ్చి చెప్తాను. మా మంచి వార్డెన్, ఇందుకే మనోహరికి మీరంటే బాగా ఇష్టం. మీరు నాతో రండి. మనోహర్ గారు కూడా వస్తున్నారు సార్. సార్, మనోహర్ గారి కంటే మిస్ అమ్మే బాగున్నారు కదా? రాథోడ్, ఏంటా మాటలు? ఓ సారీ సార్, మీరు అలా మిస్ అమ్మని చూస్తూ ఉంటేను. నేను క్యాజువల్ గా చూశాను రాథోడ్, ఓ అందులో స్పెషల్ ఏం లేదు. అవును సార్, మీకు మిస్ అమ్మంటే స్పెషల్ ఏమి లేదా? రాథోడ్, సారీ సార్. రాథోడ్ గారు, వస్తున్నాను, ఇప్పుడే వస్తాను సార్. అమ్మో, ఆగు బాగి. ఏంటి బాగి, నన్ను డామినేట్ చేద్దామని ఇంత బాగా రెడీ అయ్యావు? నాకంటే ముందు అమర్ దగ్గరికి నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? ఏ, నువ్వు ముందెళ్దాం అనుకుంటున్నావా? నాకు నువ్వు పోటీ ఏంటి? నాకు నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇంత జరిగినా నీ పొగరు గర్వం ఇంకా తగ్గలేదు కదా? నాది పొగరు గర్వం కాదు, నా మీద నాకున్న నమ్మకం, నాపై నాకున్న విశ్వాసం. నేనిలా రోజుకొక రంగు మార్చే ఊసరవెల్లిని కాదు. ఊసరవెల్లి నేను కాదు, నువ్వు. ఈరోజు నీ అసలు రంగు బయట పెట్టబోతున్నాను.
నువ్వు నన్నేం చేయలేవు మనోహరి. ఎందుకు చేయలేను? నీతో 5 ఏళ్లు అరణ్యవాసం చేయించానా? నువ్వు కట్టుకున్న భర్త ముందే నిన్ను పరాయి దాన్ని చేసి అజ్ఞాతవాసం చేయిస్తున్నాను. పిచ్చిదానా, జీవితంలో అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకం అని పాండవులు ప్రూవ్ చేశారు. ఛ! ఇప్పుడు నువ్వు పాండవులతో సమానం అని అంటున్నావా? అంత లేదు. కాసేపట్లో నీ బండారం బయట పెట్టబోతున్నానా? ఆ, వచ్చినందుకు థ్యాంక్స్ మేడం. రాజుగారు పిల్లలెక్కడా? వాళ్ళు రాలేరమ్మా. ఆ, మిమ్మల్ని ఏదో బెదిరించానని మనోహరి అంటుంది. నిజమేనా? రణ్వీర్, ఏం జరిగింది? అంతా ఓకే కదా? పిల్లల్ని బెదిరించి వార్డెన్ తీసుకొచ్చాను మనోహరి. పిల్లల దగ్గర మనవాళ్ళు కాపలాగా ఉన్నారు. నేను చెప్పింది చెప్పినట్టుగా చేసావా రణ్వీర్? ఈ రోజు మనం గెలవబోతున్నాం. పిల్లల దగ్గర మనవాళ్ళు కాపలాగా ఉన్నారు. నేను చెప్పింది చెప్పినట్టుగా చేసావా రణ్వీర్? ఈ రోజు మనం గెలవబోతున్నాం. రణవీరు రౌడీలను తీసుకొచ్చి కత్తులతో బెదిరించాడమ్మా. నేను వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే పిల్లలందరినీ చంపేస్తామన్నారు.